హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. ఈ వీడియో చాలా చక్కటి వీడియో. దయచేసి ఇది అందరికీ షేర్ చేయండి. ఎందుకు అంటే మన ఎన్ఆర్ఐ మిత్రులు చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమని సార్ మేము ఇట్లా విదేశాల్లో నివసిస్తూ ఉన్నాము, మరి విదేశాల్లో నివసిస్తున్నప్పుడు మరి జీపీఏ పర్సన్ ఉండాలా, జీపీఏ పర్సన్ లేకుండా ఫైల్ చేయొచ్చా, లేదంటే ఇలా కూడా అడుగుతారు కొంతమంది. మన ఒక మిత్రుడు వచ్చాడు మన దగ్గరికి, సార్ నేను వస్తాను, ఆల్రెడీ వచ్చారు ఆయన ఏమన్నారంటే, నేను ఫైల్ చేసి వెళ్ళిపోతానండి. అంటే ఇప్పుడు ఫైలింగ్ చేయడానికి అది ప్రాబ్లం ఉంటుంది కదా, సో నేను ఫైల్ చేసి వెళ్ళిపోతాను, తర్వాత ఏంటి మరి అని అడుగుతాను. నేనేమన్నానంటే, సార్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఫైలింగ్కి మీరు వస్తారు, ఏదైనా ఇప్పుడు దాని డైవర్స్ కేసు ఇంకేదో XYZ కేసు ఫైలింగ్కి మీరు వస్తారు, అంతవరకు బాగానే ఉంది. ఫైల్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ వాయిదాకి ఎవరు రావాలి? మీరు రాలేరు కదా ప్రతి వాయిదాకి. సో అందుకే SPA చెప్తా ఉన్నాను. సో SPA కంపల్సరీ ఉండాలి. SPA ఉంటే ఏమవుతుందంటే, మీరు ప్రతి వాయిదాకి మీరు రాలేని సందర్భంలో ఆటోమేటిక్గా మీరు చెప్పినట్టుగానే మనం ప్రతి వాయిదాకి మీ తరపున SPA పర్సన్, SPR GPA ఏదైనా కానీ ఆ పర్సన్ అటెండ్ అవుతూ ఉంటాడు, కోర్టుకు వాయిదాకి ఉంటాడు. అవసరం దానికి సంబంధించి స్కైప్ పిటిషన్ ఉంటుంది. మేము స్కైప్ పిటిషన్ ఏదైతే ఉందో ఆ స్కైప్ పిటిషన్ మీకు పంపిస్తాము. అప్పుడు జడ్జి గారు మిమ్మల్ని స్కైప్లోనూ, ఈ మధ్య ఏదో స్కైప్, వెబెక్స్, వాట్సాప్ రకరకాలు వచ్చినాయి లేండి, జూము ఏదో వచ్చినాయి. ఏదైనా సరే కోర్టు వాళ్ళు మిమ్మల్ని తీసుకొని మిమ్మల్ని డైరెక్ట్గా ఆన్లైన్లో మిమ్మల్ని ప్రశ్న అడుగుతారు. మీరు ఆన్లైన్లో ప్రశ్న అడిగినప్పుడు ఏమవుతుందంటే, మీరు చెప్పిన సమాధానం అన్నీ చెప్పండి, మేము పక్కనే ఉంటాం. చెప్పినది ఆటోమేటిక్గా కోర్టు వారు మిమ్మల్ని పరిశీలించి మీకు ఇస్తారు. అలా ఇంకొకళ్ళు ఏమంటున్నారంటే, సార్ నోటరీ అనేది కంపల్సరీ అంటారు. ఎస్, మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు మీరు విదేశాల నుంచి కంపల్సరీ నోటరీ చేయించాల్సిందే. మాకు రోజు కోట వస్తుంది, నేను తర్వాత చూపిస్తాను. సో కంపల్సరీ మీరు నోటరీ చేయించి పంపిస్తే దాని యొక్క వాల్యూ. మరి నోటరీ లేకుండా చేయించవచ్చా అంటే లేదు, కుదరదు. కంపల్సరీ మీరు నోటరీ చేయించాలి. మళ్ళీ అది తీసుకొచ్చిన దాన్ని ఇక్కడ వ్యాలిడేషన్ చేయించాలి, అంటే రిజిస్ట్రేషన్ చేయించాలి SPAని. అంటే ఒక్కొక్క డిఫరెంట్ రిజిస్ట్రేషన్ దాంట్లో ఒక్కో దగ్గర ఒక డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. అంటే రేట్లు మారుతూ ఉంటాయి. ఒక దగ్గర ఒక తక్కువ రేట్ ఉంటుంది, ఒక దగ్గర ఎక్కువ రేట్ ఉంటుంది. దాన్ని బట్టి ఇంత మనం చెప్పలేము అనమాట. సో కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయించాలి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మాత్రం మనం పిటిషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో అలా కాకుండా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఎందుకు సార్ నోటరీ చేయించొద్దు, మేము పంపించేస్తూ ఉంటాం. కాదు, కష్టం అవుతుంది. అలాగే నోటరీ చేసే క్రమంలో కొన్ని దేశాల్లో చాలా ఎక్కువ ఉంటుందండి నోటరీ. ఎందుకంటే యూకేలో 40,000 అంట. నేను షాక్ అయినా, యూకేలో నోటరీ అంటే. అలాగే సింగపూర్లో కూడా అంతే. సింగపూర్లో నోటరీ బదులు మనం వెళ్ళొచ్చేయచ్చు, అంత ఉంది. ఆస్ట్రేలియాలో కొద్దిగా పర్లేదు అనుకుంటా, US లో కొంచెం పర్లేదు అనిపించింది నాకు. ఏంటంటే కానీ కంపల్సరీ 40,000 అయినా 50,000 అయినా సరే మనం చేసేది ఏం లేదు. నోటరీ అనేది కంపల్సరీ చేయించాల్సింది. నోటరీ చేయించిన తర్వాత మాత్రమే దానికి వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. కాబట్టి ఇప్పుడు వరకు కూడా మనం బెస్ట్ NRI అడ్వకేట్గా ఎంతోమందికి సేవలు అందించాం. ఎంతోమందికి చాలామంది మా దగ్గరికి వస్తుంటారు. మరి వాళ్ళందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇప్పుడు వరకు, దేవుని దగ్గర పర్లేదు. కాబట్టి మీకు ఏదైనా సరే NRIకి సంబంధించి కేవలం అపాయింట్మెంట్ కోసం అయితే మా నెంబరు 9948090355 నెంబర్కి మీరు ఫోన్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్. థ్యాంక్ యూ. నమస్తే.